అందరికీ నమస్తే. ఒక మహిళ అనుకుంటే సాధించలేనిది ఏదైనా ఉందా? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా, అలసట అనేదే తెలియకుండా కుటుంబం కోసం శ్రమించే ఒక అద్భుతమైన శక్తి మహిళ. తన ఇంటికి తానే మహారాణి, ఆమె కలల యాత్రికురాలు. ఈ మాట అక్షరాల నిజం. ముఖ్యంగా ఏపీ టెట్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ప్రతి సోదరి జీవితానికి ఈ మాటలు 100% సరిపోతాయి. ఇల్లనే సామ్రాజ్యానికి ఆమె మహారాణి అయితే, ప్రభుత్వ ఉద్యోగం అనే గమ్యాన్ని చేరుకోవడానికి బయలుదేరిన ఒక వీర వనిత, కలల యాత్రికురాలు ఆమె. చాలామంది అనుకుంటారు పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, ఇక ఆమె ఏం సాధిస్తుంది అని. కానీ వాళ్ళకి తెలియదు, తెల్లాలుగా ఇల్లు సర్దుకుంటూ, వంట చేస్తూ, పిల్లల బాధ్యతలు చూసుకుంటూ, వీటన్నింటి మధ్యలో పుస్తకం పట్టుకోవడానికి సమయాన్ని వెతుక్కుంటుందంటే ఆమె సాధారణ మహిళ కాదు. ఇల్లనే సామ్రాజ్యాన్ని నడిపించే మహారాణి ఆమె. బాధ్యతలను మోయడం బలహీనత కాదు, అదొక గొప్ప మేనేజ్మెంట్ స్కిల్. ఇంట్లో అందరి అవసరాలు తీరుస్తూనే తన చదువు కోసం రోజుకు 4-5 గంటల సమయాన్ని కేటాయిస్తుందంటే ఆమెలో ఉన్న పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక మహారాణి కేవలం 4 గోడల మధ్య ఉండిపోవాలా? లేదు, ఆమె మనసులో ఒక కల ఉంది. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశ ఉంది. బడి పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలుగా నిలబడాలనే ఒక పెద్ద లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కోసమే ఆమె ఒక కలల యాత్రికురాలుగా మారింది. ఈ ప్రయాణం చాలా కష్టమైంది. సిలబస్ కొండలా కనిపిస్తుంది, సమయం చాలా తక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఈ వయసులో నీకెందుకు ఈ చదువులు అని నవ్వుతూ ఉండొచ్చు. కానీ ఒక నిజమైన యాత్రికురాలు ఎదురొచ్చే తుఫాన్లకు భయపడదు. తన ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకు సాగుతుంది. డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్న నా సోదరిమణులారా, మీ అందరికీ ఒకటే మాట. వంటింట్లో పోపులు పెట్టిన ఎంత పద్ధతిగా సర్దుకుంటారో, మీ మైండ్లో టెట్ డిఎస్సి సిలబస్ను కూడా అంతే పక్కగా ప్లాన్ చేసుకోండి. గతంలో మార్కులు రాలేదని బాధపడకండి. నోటిఫికేషన్స్ గురించి టెన్షన్ పడకండి. ఈరోజు మీ చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు సాధించబోయే ప్రభుత్వ ఉద్యోగం కేవలం మీ ఒక్కరికే కాదు, అది మీ కుటుంబ భవిష్యత్తు, మీ పిల్లలకు మీరు ఇచ్చే అతి పెద్ద బహుమతి. రేపు మీరు టీచర్ అయ్యాక మీ పిల్లలు సమాజంలో తలెత్తుకొని మా అమ్మ గవర్నమెంట్ టీచర్ అని గర్వంగా చెప్పుకుంటారు. అంతకంటే పెద్ద విజయం ఏముంటుంది? సో ఫ్రెండ్స్, కలలు కనడం మీ హక్కు అయితే వాటిని నిజం చేసుకోవడం మీ బాధ్యత. అలసట వస్తే కాసేపు విశ్రాంతి తీసుకోండి, కానీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి. మీ ఇంటికి మీరే మహారాణి. రేపు రాబోయే డిఎస్సి విజేత కూడా మీరే. ఈ వీడియో కనుక మీకు చిన్న స్ఫూర్తిని ఇస్తే వెంటనే మీలాగే ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయం మీదే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.